మేడం ఒక ఆమె ఫస్ట్ హస్బెండ్తోని విడాకులు తీసుకుంది, సెకండ్ హస్బెండ్ని పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఆయనతో కూడా విడాకులు తీసుకుంది. సో ఇట్లా ఊగా విడాకులు తీసుకుంటూ పోతే కోర్టు దీని మీద ఎలా స్పందిస్తుంది మేడం? మీరు అడిగిన క్వశ్చన్కి ఒక కాయిన్కి టూ సైడ్స్ ఎలా ఉంటాయో నేను ఆ విధంగా సమాధానం చెప్తాను. లేటెస్ట్ టేకెన్ ఇన్స్టెన్స్, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, వాడు ఇంపార్టెంట్ అని తెలిసింది. ఇంకా అతను పెళ్ళికి పనికిరాడు అనుకున్న తెలిసిన తర్వాత విడాకులు తీసుకుంది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది. ఫస్ట్ పెళ్లి గురించి విపరీతంగా అనుమానించడము, ఆమెను హెరాస్ చేయడము, కొట్టడము చేస్తున్నాడు రెండో భర్త. చాలా కలలతో రెండో పెళ్లికి ఎంతో గ్యాప్ తర్వాత ఆమె రెండో పెళ్లికి కూడా ఇంట్లో ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత వాడి ఇట్లా ఈ అనుమానం రోగంతో ఆమెను హింసిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆమె పరిస్థితి ఏంటమ్మా? కోర్టు ఎలా చూస్తుంది అని మీరు అడిగారు. రెండు ఇన్స్టెన్సెస్లో ఆమెకి జరిగింది అన్యాయమే, అవునా కదా? మరి అలాంటప్పుడు కోర్టు ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూస్తుంది కదా. ప్రతిదానికి సాక్ష్యాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. అప్పుడు ఆమెకు జరిగింది, ఆమె లైఫ్లో సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినట్టు పాపం. అంటే ఆమె ఫెయిల్యూర్ అనను నేను, లైఫ్లో ఆమెకి సక్సెస్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో ఆమెను మనం ఏం నిందించడానికి ఉంటుంది? ఇంకో ఇన్స్టెన్స్లో తీసుకుందాం, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓకే, ఒక అమ్మాయి ఉంది, ఆమె ముందు పెళ్ళి కాకముందు వేరే ఏదైనా లవ్ రిలేషన్స్లోనో ఎందులోనో ఉండింది. ఫస్ట్ హస్బెండ్కి చెప్పాలి అనుకుంది, లేదు ఇంట్లో అబ్బాయిని మర్చిపోవాలి, మేము చచ్చిపోతాము అని బ్లాక్మెయిల్ చేసి ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు అనుకుందాం. ఆమె అతన్ని మర్చిపోలేకపోయింది. సరే, పేరెంట్స్ అర్థం చేసుకోలేదు, హస్బెండ్ ఒకవేళ చెప్తే అర్థం చేసుకుంటాడేమో అని చేసుకున్నాడు అనుకుందాం. లెటెస్ట్ టేక్, వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. సరే, నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకో, ఇట్లా మనం వి కాంట్ గో ఫార్వర్డ్ ఇన్ ఎ రిలేషన్ అని. అప్పుడు తర్వాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంది అతన్ని. ఓకే, పెళ్ళి చేసుకుంది. మీ ఫస్ట్ హస్బెండ్ హౌ కమ్ హీ ఈజ్ సచ్ ఎ గుడ్ పర్సన్, నీ అట్లెట్లా వదిలేశాడు నిన్ను అని ఆమె లవ్ చేసిన మనిషి ఆమెను అనుమానిస్తే ఆమె ఏం చేసింది? డివోర్స్ తీసుకోవడమే కదా. మరి అది ఆమె తప్ప లేదు. సో ఇట్లా ఒక్కొక్క కేస్కి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన స్టోరీస్ ఏం రిపీట్ అవ్వవు. దేర్ మైట్ బి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే, ప్రతిసారి అమ్మాయి రెండోసార్లు విడాకులు తీసుకుంటుంది అంటే ఆమెదే తప్పని లేదు, ఆమె తప్పు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. ఆమె ఒక రాక్షసి అయి ఉండొచ్చు, హస్బెండ్ని విపరీతంగా హింసించడము, మాటలతోని కొట్టాలనే కాదు, మానసికంగా హింసించవచ్చు, డబ్బు కోసం హింసించవచ్చు. అతని నా స్టేటస్ ఇంతే, నేను ఇంతే సంపాదించగలను అనుకున్నా కానీ ఆమె ఆకాశంలో మేడలు కట్టే వాళ్ళు కూడా ఉండుంటారు, అట్లా విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. సో అన్నిసార్లు రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదు, అనుకోకుండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవన్నీ ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఇన్స్టెన్సెస్ మారిపోతూ ఉంటాయి. దాన్ని డిపెండ్ అయ్యి డెఫినెట్గా కోర్టు విడాకులు అనేది మంజూరు చేస్తుంది. అయితే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, కోర్టు దాన్ని ఎలా చూస్తుంది? కోర్టు దేన్నైనా ఒక కేసు లాగానే చూస్తుంది. ఈమె రెండోసార్లు డివర్సీ, మూడోసారి డివర్సీ అని అలా ఏం బుర్రలో పెట్టుకొని చూడదు. ప్రతి కేసుని స్పెషల్గానే చూస్తుంది. ఏ ఇన్స్టెన్స్లో ఈమె విడిపోవాల్సి వస్తుంది. ఒకవేళ హ్యాబిచువల్ అఫెండర్స్ అనుకోండి, ఇప్పుడు విడాకులు కాకుండా వేరే కేసు అనుకుందాం. కర్ణాటకలో ఒక కేసు ఉండింది, 6 మందిని పెళ్లి చేసుకుంది ఆమె. ప్రతి ఒక్కరి మీద 498 కేసు వేయడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, సెటిల్మెంట్ అమౌంట్ తీసుకొని డివోర్స్, మ్యూచువల్ డివోర్స్ ఇచ్చేసి బయటికి రావడం. అలా చేస్తున్నప్పుడు 6వ భర్త కర్ణాటక హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఆ ఇన్స్టెన్స్లో చెప్పింది కోర్టు, ఈమె హ్యాబిచువల్ అఫెండర్ లాగా తయారైంది. ఓకే, ఈమెకు అసలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యాలిమనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అలాంటి కేసెస్లో డెఫినెట్గా కోర్టు పూర్వం ఏం జరిగింది అనేది చెక్ చేస్తుంది. డెఫినెట్గా అన్నీ చూస్తుంది కోర్టు. ఒక్కొక్క సందర్భంలో ఏవేవి చెక్ చేసుకోవాలో చేస్తూ ఉంటుంది.